లవ్ చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1600. హాయ్ బంగారు తల్లులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంత క్యూట్ గా ఉన్నారు. వావ్, మీ ఫ్రాకులు చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చింది. నాకు ఇస్తారా? నీ ఫ్రాక్ ఇస్తావా? నాకు ప్లీజ్, నాకు చాలా నచ్చింది. నేను వేసుకుంటాను ప్లీజ్. ఈ సారీ కావాలంటే నువ్వు కట్టుకో, నేను వేసుకుంటాను ప్లీజ్. ఎందుకు సరిపోదు? ఎవరందరూ సరిపోదని ఇక్కడ నాకు సరిపోతుంది. నీ గాగ్రా ఇవ్వు పని, నేను వేసుకుంటాను. నీ చుడిదార్ కూడా ఎంత బాగుందో. నీ హెయిర్ బ్యాండ్ ఇస్తావా? ఓకే, ఎవ్వరు ఏమి ఇచ్చేలాగా లేరు. కనీసం మనం పేర్లైనా తీసుకుందాం. నా పేరు పుష్కర్ని, నేను 4th క్లాస్ చదువుతున్నాను. నేను ప్లేయింగ్. ఏం ఆడతావు? డాడ్జ్ బాల్. నాకు మామూలు బాల్ తెలుసు. డాడ్జ్ బాల్ అంటే ఏంటి? ఏం చేస్తారు ఆ బాల్ ని? కొడతారు. పైన ఇసిరేసి కొట్టాలా? ఏ బంత్ అయినా ఓసి అంతే కొడతారు, నాకు తెలుసు. నువ్వేం చదువుకుంటున్నావు? 2nd క్లాస్. అవునా? ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు? 20. మై గాడ్. నా పేరు శ్రీకృతి, నేను 2nd క్లాస్ చదువుతున్నా. నీకు ఇక్కడ హోల్ వచ్చింది ఎలా? ఇక్కడ ఏమైంది? పన్ను పోయింది. నువ్వు పీకావు కదా? ఎలా పోయింది నీ పన్ను? పుష్కరిణి, నువ్వే కదా అది రాత్రి నిద్రపోతుంటే వెళ్ళి పీకేసి వచ్చావు. ఇక్కడ నీ పన్ను పీకిందా? ఇలా హోల్ చేసేసింది. చాక్లెట్లు కూరి కూరి. ఇద్దరు రాక్షసుల్లా ఉన్నారు, ఒకళ్ళ పళ్ళు ఒకళ్ళు పీక్కుంటున్నారు. నువ్వు ఏ క్లాస్? 3rd క్లాస్. అవునా? నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్. వాట్? అవుట్. ఆడు ఒకసారి నాకు చూపించి. అవుట్ ఎలా ఆడతారు? ఓకే, పిల్లల కోసం నేను అవుట్ అయ్యాను. ఓకే, నా పేరు పూజ, 3rd క్లాస్ చదువుతున్నా. నా హాబీ పెయింటింగ్. పెయింటింగా? గోడల మీద బొమ్మలకి పెయింటింగ్. నా పేరు ఐశ్వర్య, నేను 2nd క్లాస్ చదువుతున్నా. నా హాబీస్ ప్లేయింగ్ అండ్ రీడింగ్. ఓకే, వెరీ గుడ్. నీకు ఈ డ్రెస్ ఎవరు కొనిచ్చారు? మా అత్త. అవునా? ఓ, అత్తారింటికి దారేదన్నమాట ఇది. ఓకే, ఐశ్వర్య నువ్వు పాటలు పాడతావంట కదా బాగా. ఏదో ఒక పాట పాడు. ముద్దుగానే యశోద ముంగిట ముత్యము వీడు జిద్దరాణి మహిమాల దేవకి సూతుడు. ధన్యవాదములు, నమస్కారములు. చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ. ఓకే, పాట అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టబోతున్నాం. ఇవాళ వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ పుష్కరిణి, శ్రీకృతి, పూజ, ఐశ్వర్య, దీప్సిక అండ్ వైష్ణవి. వీళ్ళల్లో ఇవాళ స్టార్ బాలిక ఎవరైనా పర్వాలేదు నాకు. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో ఫస్ట్ రౌండ్. పట్టుకోండి చూద్దాం. జరా జరా
అసలే టైగరు దూకుతుంటే. వైష్ణవి నీకు 20 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్. ఇప్పుడు వైష్ణవి దగ్గర స్టార్ ఉంది, మిగిలిన వాళ్ళ దగ్గర ఏముంది చూపించండి నాకు. సో ఇప్పుడు మనం దింపేస్తున్నాము పైన నుంచి. పంజరం దింపండి. నీకు స్విమ్మింగ్ వచ్చా? ఎలా చేస్తారో చూపించు. వాటర్ లేదే మరి. రండి రండి. రెడీయా? నన్ను పట్టుకోకు. రెడీ 1 2 3 గో. ఐషు పాప అవుట్ అయిపోయిందండి. ఐషు పాపకి 10 పాయింట్స్. నువ్వెందుకు జుట్టు పెంచుకోలేదు? మా అమ్మ నన్ను పెంచుకోనియట్లే. అమ్మకుందా జుట్టు? ఉంది. మరి అమ్మ పెంచుకుంటూ నిన్నెందుకు పెంచుకోనివ్వట్లేదు? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అడుగు. మా మమ్మీ 7th క్లాస్ దాకా పెంచుకోవద్దంది. 7th క్లాస్ వరకా? మరీ అన్యాయం. నువ్వు హాయిగా ఇట్లా హీరోయిన్ లాగా జుట్టు వేసుకొని తిరగాలంటే నీకు ఈ మాత్రమైన జుట్టు ఉండాలి కదా. దీన్ని ఏమనగలవు చెప్పు? ఇట్లా ఇట్లా. అది విగ్. ఏయ్, ఎవరో తెలియదు నాది విగ్ అని. ఓకే, కంట్రోల్. పిల్లలకు కూడా నిజాలు తెలిసిపోతుంది. అసలు నీ వల్లే వచ్చింది ఈ ప్రాబ్లం అంతా. నువ్వెందుకు జుట్టు పెంచుకోవట్లేదు? మీ అమ్మ వద్దనిందా? ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మతో చెప్పు, అమ్మ నేను పెంచుకుంటాను, బాగా నీట్ గా రెడీ అవుతాను అని చెప్పు. ఓకేనా? ఓకే, బాయ్. రెడీ 1 2 3 గో. సో నీకు 12 పాయింట్స్ దీప్సిక. రెడీ 1 2 3 గో. మీకేమైనా సన్మానం చేశారా? పెద్ద శాలువా కట్టుకొని తిరుగుతున్నారు. బాగుందా? నాకైతే సూపర్ గా ఉంటుంది ఆ గాగ్రా. ఈ చున్నీ మీకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ ఫ్రాక్ కూడా నాకు బాగుంటుంది. మీరు మా ఇంటికి రండి, నేను మంచి డ్రెస్ కుట్టిస్తాను. ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే? సారీ ఇస్తా. నువ్వేం పెడతావు చెప్పు. స్వీట్ పెడతా. ఏం స్వీట్ పెడతావు? గులాబ్ జామ్ చేయడం వచ్చా నీకు? దేంతో చేస్తారు గులాబ్ జామ్? బచ్చా, మాకు తెలియదు మరి. నువ్వు చెప్పు, గులాబ్ జామ్ దేంతో తయారు చేస్తారు? గులాబ్ జామ్ స్వీటా కారమా? నాకు ఇవాళ తెలిసింది గులాబ్ జామ్ కారం అని. నువ్వేం చేస్తావు? ఏం చేసి పెడతావు నాకు? మైసూర్ పాక్ దేంతో చేస్తారో చెప్పు. పిండితో. ఓకే, ఏం పిండి? మైసూర్ పిండితో అంట. మైసూర్ పాక్ మైసూర్ పిండితో తయారు చేస్తారు. మనకి ఇవాళ తెలిసిన కొత్త విషయం. నువ్వేం చేసి పెడతావే నాకు మీ ఇంటికి వస్తే? కాదు, నాకు హల్వా రాజ్ కావాలి. బ్రహ్మానందం ఇస్తావు. నువ్వు ఐశ్వర్య, నువ్వేమిస్తావు ఐశ్వర్య? బిర్యానీ. బిర్యానీలోకి ఏమేమి వేస్తారు? బఠానీ, రైస్, క్యారెట్, పీస్, వెజిటబుల్స్. వావ్,
ఎంతసేపు పడుతుంది బిర్యానీ వండడానికి? హాఫ్ అన్ అవర్. ఎలా చేస్తారో చెప్తావా కొంచెం? కుక్కర్ లో పెట్టి చేయాలి, ఈజీ. అవునా? ఎలా కుక్కర్? ఫస్ట్ వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసి 3 రావాలి, అప్పుడు అయిపోతుంది. వాటర్ పెట్టేసి ఇంకా రైస్ పెట్టద్దా? నేను మరి అందులో రైస్ 3 ఏం రావాలి? 3 ఇట్లా వస్తాయి. 3 ఏంటది? విజిల్స్. వాటర్ వేపరా? అది ఏం సౌండ్ వస్తుంది? ఎలా వస్తుంది సౌండ్? ఓకే, సో 3 times అంటే తీసేయచ్చా? ఓకే. దీప్సిక నువ్వేం పెడతావు మీ ఇంటికి వస్తే? చాక్లెట్. అబ్బా నాకు చాక్లెట్ వద్దు, ఇంకేమైనా కావాలి? ఎందుకంటే సుమా ఆంటీకి చాక్లెట్స్ అంటే ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే పళ్ళు పుచ్చిపోతాయి. లావ్ అవుతారని. ఇంటెలిజెంట్ అమ్మాయిలు అసలు. అభిరుచి కార్యక్రమం అయిపోయింది, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్నామే? నువ్వు ఇట్రా. నీ వల్లే వచ్చింది ఈ ప్రాబ్లం అంతా, ఇట్రా. అబ్బా సరే, కంగ్రాచులేషన్స్, మీకు 14 పాయింట్లు వచ్చాయి. వెళ్ళండి. 14 15 కాదు 14. నాకు కూడా లెక్కలు వచ్చు. నీకు ఎంత వచ్చింది తెలుసా? ఇక్కడ చూడు, మరకబడింది. ఓకే, రెడీ? 1 2 3 గో. కదా, నీకు 16 పాయింట్స్. ఓకే పూజ. పుష్కరిణి నీకు 18 పాయింట్స్. వావ్. నాకు ఒక పాట. ఓకే, పాడు. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. అందాల బంధం ఉండే కొంచెం స్పీడప్ చేయవే. ఆత్మీయ రాగం ఉండే గాలిలో. మిగిలింది రేపటి ఎపిసోడ్ లో. ఏ మతమైనా భరతమాతకు చూస్తున్నా ఆవిడ పని చెప్తా తర్వాత. అయిపోయిందా? దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే. సో ఈ రౌండ్ లో మీరు ఈ గేమే కాకుండా బిర్యానీ ఎలా తయారు చేయాలి కూడా నేర్చుకున్నారు. సరే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చొప్పు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో. పొద్దున్నే హెల్లో అంటుంది, పొద్దు పోతే చాలు కళ్ళొకొస్తుంది, పొద్దు స్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది. అమ్మో బాపు గారి బొమ్మ, ఓలమ్మో మల్లె పూల కొమ్మో. వావ్, పుష్కరిణికి అండ్
అలాగే మన శ్రీకృతికి చప్పట్లు. ఈ పాట ఏ సినిమాలోది? అత్తారింటికి దారి ఏది? ఓ సో గెలిచిన వాళ్ళు అత్తారింటికి దారి వెతుక్కొని అక్కడికి వెళ్తారనమాట. వా ఏం చెప్పారండి, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. ఎంత ముద్దుగుందే. ఇవాటి నుంచి దీని పేరు బంతిపు. ఏంటి బంతి పువ్వా? అవును బంతిపు. ఏ బాలేదా? బాలేదా? అదిరిపోయింది మేడం. సరే బండి బయట పెట్టు. ఎవరికి? అమ్మా. హలో అమ్మా, బండి తీసేసుకున్నానే. అవును, కొబ్బరికాయ కొట్టి దండేస్తారా, దండేసి కొబ్బరికాయ కొడతారా? ఈ టైంలో ఫోన్ చేసి దండ కొబ్బరికాయ అంటావేంటే? ఫోన్. ఆ హీరోయిన్ తను కొనుక్కున్న బైక్ కి ఏం పేరు పెట్టింది? బంతి పువ్వు. కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. ఐశ్వర్య అండ్ పూజాకి గట్టిగా చప్పట్లు. వెరీ గుడ్. ఐశ్వర్య ఇదేంటి ఇట్లా పిసుకుతున్నావు? మూవీలో మరి హీరోయిన్ కూడా అలానే చేసింది. మహేష్ బాబు చేశాడు. ఇలాగే చేశాడా? ఓకే, అందుకనే నువ్వు అది చేసావా? మీరు బిజినెస్ మ్యాన్ మూవీ చూడలేదా? ఏ మూవీ అది? బిజినెస్ మ్యాన్. మహేష్ బాబు, కాజల్ హీరో హీరోయిన్. అవునా? ఏమైనా డైలాగ్ గుర్తుందా మీకు? నేను చెప్తా. లే రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కట్టిస్తా. గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. ఇద్దే కరెక్ట్. సుమా అండి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? అడుగు. వాట్ ఈస్ ద షాడో? ద షాడో ఇస్ వెంకటేష్. నో, షాడో, దిస్ ఇస్ ద షాడో. మీరు ఇలా అన్నారనుకో, నువ్వు ఎలా అన్నావో కింద వస్తుంది కదా, దాని షాడో. నో, అది కరెక్ట్. నో, వెంకటేష్ ఇస్ ద షాడో. అయితే ఓకే, అయితే ఓకే. ఈ పాట ఏ సినిమాలోది? బిజినెస్ మ్యాన్. తీసుకోరు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైలలో మన నెక్స్ట్ రౌండ్ ఏంటో తెలుసా? ప్రశ్నకు వేళ అయ్యే రా. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే, అందాల రాక్షసివే. మల్లె పువ్వులు ఎక్కువగా ఏ సీజన్ లో వస్తాయి? ఎండాకాలంలో.
కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్స్. వైష్ణవి దగ్గర ఎంత? 3. పుష్కరిణి దగ్గర కూడా 3. జవహర్ లాల్ నెహ్రూ గారి తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ మోహన్ లాల్ నెహ్రూ, బి మోతీలాల్ నెహ్రూ. మోహన్ లాల్. రాంగ్ ఆన్సర్. మోతీలాల్ నెహ్రూ. జవహర్ లాల్ నెహ్రూ గారి నాన్నగారి పేరు మోతీలాల్ నెహ్రూ. ఓకేనా? మొత్తం కూడితే అంటే మొత్తం యాడ్ చేస్తే ఎంత? 2 + 0 + 1 + 4 = ఎంత? 7. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. పుష్కరిణి 3, ఐశ్వర్య 2, వైష్ణవి 1. రామచిలుక, కివి, పావురంలలో వాసన పసిగట్టే ఏకైక పక్షి ఏది? రామచిలుక అంటే ప్యారెట్, కివి తెలుసు కదా ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఉంటది కివి బర్డ్. అలాగే పావురం, పిజిన్స్. వీటిలో ఏ పక్షికి వాసన తెలుస్తుంది? ఏ పావురం, బి కివి. కివి. కరెక్ట్ ఆన్సర్. వచ్చాయి నీకు. పూజ 1, వైష్ణవి 1, ఐశ్వర్య 1. అరే రెక్కలు తొడిగిన పక్షులే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు. కంప్యూటర్ కి సంబంధించి 2 వస్తువుల పేర్లు చెప్పండి. మానిటర్, కీబోర్డ్. కరెక్ట్ ఆన్సర్. ఓకే తీసుకో. 6. పుష్కరిణి 1, శ్రీకృతి 2, ఐశ్వర్య 1, వైష్ణవి 2. కెలిడియోస్కోప్ ని ఎవరు కనిపెట్టారు? ఆప్షన్స్: ఏ డేవిడ్ బ్రూస్టర్, బి సివి రామన్. డేవిడ్ బ్రూస్టర్. కరెక్ట్ ఆన్సర్. ఈయన స్కాట్లాండ్ కి చెందిన శాస్త్రవేత్త. 1817వ సంవత్సరంలో కనిపెట్టారు కెలిడియోస్కోప్ ని. శ్రీకృతి 1, వైష్ణవి 1, పుష్కరిణి 1. మోహన్ చూడు ఎలా పెట్టింది. మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం, మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం. సుమాంటి, ఐ లవ్ యు. వావ్, ఐ లవ్ యు టు డార్లింగ్. బటర్ఫ్లై ని తెలుగులో ఏమంటారు? సీతాకోక చిలక. కాదు, బటర్ఫ్లై అంటే వెన్న పురుగు. కాదులే, నువ్వు చెప్పిందే కరెక్ట్. తీసుకో. అక్కడ చూడు గోడల్లో ఎలా నిల్చున్నారు. పుష్కరిణి 3, ఐశ్వర్య 3. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పలకరించుకునే జంతువు ఏది? ఆప్షన్స్: ఏ క్యాంగరూ, బి చింపాంజీ. క్యాంగరూ. చింపాంజీ. I'm a good girl, I'm a good
ఎంత? 9. తీసుకో, కరెక్ట్. శ్రీకృతి 2. పూజ 1. దీప్సిక 1. ఐశ్వర్య 1. వైష్ణవి 1. ఓకే, నీ సెకండ్ క్వశ్చన్, పేపర్ ని ఎన్నిసార్లు మడత పెట్టొచ్చు? ఏ 7 సార్లు, బి 6 సార్లు. బి ఏ 6 సార్లు. 7 సార్లు. కరెక్ట్ ఆన్సర్. చూద్దామా ఇప్పుడు? సరే, 1 ఇదిగో, 1 2 3 4 5 6 7 రాదు 7. కరెక్ట్, 7 సార్లు మడత పడింది. వెరీ గుడ్. వెళ్ళిపోండి, ప్లేసెస్కి వెళ్ళిపోండి. పుష్కరిణి, నీకు కరెక్ట్ గా 3 పాయింట్లు వచ్చాయి, తీసుకో. పూజ 1. శ్రీకృతి 1. వైష్ణవి 1. ఇంగ్లీష్ అక్షరాలలో జి ఎన్నవ అక్షరం? ABCDEFG 7. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. ఐశ్వర్య 1. వైష్ణవి 2. పుష్కర్ని 3. నువ్వు తింటావు కదా చాక్లెట్, అలా 1 కిలో చాక్లెట్ తయారు చేయడానికి ఎన్ని కోకో సీడ్స్ కావాలి? ఆప్షన్ ఏ 850 సీడ్స్, బి 900 సీడ్స్. 900 seeds. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. ఐశ్వర్య 1. పూజ 2. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేళలో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదినా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే. డార్లింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. నువ్వు చిచ్చు పొట్టి ఎన్నేనో అక్కి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత. గల్ఫ్ సెంటర్ బుడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే పొట్టి నిండా చల్లేసుకుంటా రాయే డార్లింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్. డార్లింగే బెగిరారు డార్లింగే. జల్లో తురుముకున్న మల్లె పూల చెండే నలిగి పిల్ల పిల్ల నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తా డబ్బే. కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు టేస్టే చూసేసుకుంటా వచ్చాయి డార్లింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. డార్లింగే వరినా డార్లింగే డార్లింగే బెగిరారు డార్లింగే. డార్లింగ్లు, నిజంగా డార్లింగ్లు. ఆంటీ మీరు మూవీలో కన్నా ఇక్కడే చాలా బాగున్నారు నిజంగానే. దీని గోలేంటో మధ్యలో బాగా చేశారు. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఓకే, ఫస్ట్ చిత్రం చూడండి అమ్మాయిలు.
ఐశ్వర్య నువ్వు వెంకటేష్ ని పట్టుకొని పవన్ కళ్యాణ్ చెప్పావు, నీకు -6. నెక్స్ట్ చిత్రం. ఓకే చూద్దాం చూద్దాం చూద్దాం. ఎస్ కాజల్, నీకు 6 పాయింట్లు. ఐశ్వర్య అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను. నెక్స్ట్ చిత్రం. కరెక్ట్ ఆన్సర్, నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రభాస్, తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. సరే చూద్దాం. తమన్నా, తమన్నా అయితేనే నీకు పాయింట్లు. నువ్వు ఫస్ట్ తమన్నా చెప్పావు, నీకు -6. నెక్స్ట్ చిత్రం. ఓకే నేను ఫస్ట్ చూసా. చూద్దాం ఇప్పుడు. కరెక్ట్ ఆన్సర్, నీకు 6 పాయింట్లు. పాయింట్లు ఆమెకు వస్తే నాకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఎందుకో. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. వన్ మోర్ చిత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మని ఆల్బమ్ తీసి చూపించమనండి అమ్మా, నాకు ఓపిక లేదు. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేడ్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, గేమ్ మీరు అరటిపండు తింటారు, తర్వాత మేజ్ ఆడడం లేదు, ఎందుకంటే మీరు దీన్ని మొయ్యలేరు కాబట్టి మేము మీతో మేజ్ ఆడించట్లేదు. ఓకేనా, అదే ఆడుకుంటుంది దాని అంతా అదే. మీరు ఇక్కడికి వచ్చి ఈ పెన్సిల్ బాక్స్ ఉంది కదా, పెన్సిల్ షేప్ లో దీన్ని తీసుకొని ఫస్ట్ ఈ టైర్ చుట్టూ ఒక రౌండ్ కొట్టాలి, ఫుల్ రౌండ్. ఓకేనా, ఆ తర్వాత టైర్ చుట్టూ ఒక రౌండ్ కొట్టాలి. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఇది పెట్టాలి. మళ్ళీ ఒక బంతి తీసుకొని ఈ టైర్ చుట్టూ ఒక రౌండ్ కొట్టాలి, మళ్ళీ ఈ టైర్ చుట్టూ ఒక రౌండ్ కొట్టాలి. ఇప్పుడు ఇలా పెట్టాలి, ఇంతే. మళ్ళీ ఇంకొకటి తీసుకొని రావాలి. ఓకేనా, రెడీ? 1 2 3 గో.
రెండు బంతులు పెట్టావు అండ్ ఇది కూడా తినేసావు. సో 1 2 3 4 5 30 పాయింట్స్ వచ్చాయి నీకు, తీసుకో. అండ్ నువ్వు కూల్ కేక్ గెలుచుకున్నావు. రెడీ 1 2 3 గో. చూసారా మీరు? ఇట్లా తిరిగి మధ్యలో మళ్ళీ మధ్యలో ఇలా ఇలా తిరిగి 1 2 3 4 24 పాయింట్స్ వచ్చాయి నీకు, తీసుకో. అండ్ రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. Four, 5, 6, 36 points. And a roti maker. Ready, 1 2 3 go. One, two, three, 4, 5, 6, 36 నీకు కూడా. అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో.
36. హాట్ బాక్స్ సెట్. ఓకే, నీ టార్గెట్ 8 6s. ఓకే, 1 2 3 గో. పాయింట్స్ వచ్చాయి. హండీ సెట్ వచ్చింది నీకు. కంగ్రాట్స్, థ్యాంక్ యూ. అండ్ ఇవాళ ఎవరు గెలిచారు? పుష్కరిణి. నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే